నమస్తే. ఈరోజు అనగా మే 11, 2025 తేదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ సమాచారాన్ని తెలియజేస్తున్న వారు డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్‌లో 1 లేదా 2 చోట్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అదేవిధంగా గాలులు చూసినట్లయితే ఈదురుగాలులు ప్రకాశం జిల్లాలో గరిష్టంగా గంటకు 39 కిలోమీటర్లు, అలాగే రాయలసీమలో కడపలో గంటకు 46 కిలోమీటర్ల వేగంతో నమోదు కావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే ఈరోజు ఉత్తర దక్షిణ ద్రోణి మరత్వాడ నుండి అంతర కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర మరియు పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలహీనపడి కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు మే 13 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మరియు నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తరువాత 4-5 రోజులలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవ్స్, కొమరిన్, అలాగే మధ్య బంగాళాఖాతం వంటి కొన్ని ప్రాంతాలలో మరికొద్దిగా విస్తరించే అవకాశం ఉంది. ఇక ఈరోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాబో రోజులకు వాతావరణ సూచనలు గమనించినట్లయితే ఈరోజు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో 1 లేదా 2 చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు అనగా 12, 13 తారీఖులలో కొన్ని చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 14, 15 తారీఖులలో మరికొద్దిగా వర్షపాతం పెరిగి అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా భారీ వర్షాలు 14, 15, 16 తారీఖులలో రాయలసీమలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే 14వ తారీఖున అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో, అదేవిధంగా 15వ తారీఖున కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో, 16వ తారీఖున కర్నూలు, అనంతపూర్, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాబో 5 రోజులు కూడా రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. వీటితో పాటుగా బలమైన గాలులు లేదా ఈదురుగాలులు ఈరోజు రేపు అనగా 11, 12 తారీఖులలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 13, 14 తారీఖులలో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో కొద్దిగా బలమైన గాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గి 15వ తారీఖున గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో రాబో 5 రోజులు కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రాబో వారమంతా కూడా మనకు చెదురుమదురుగా వర్షాలు, అలాగే 14, 15, 16 తారీఖులలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు, అలాగే ఈదురుగాలులు కూడా 40 నుండి 50 కిలోమీటర్లు, 13, 14 తారీఖులలో 50 నుండి 60 కిలోమీటర్లు, అదేవిధంగా రాబో 5 రోజులు కూడా రాయలసీమలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా పాడుబడ్డ చెట్లు కానీ లేదా ఎండిపోయిన మొక్కలు కానీ విరిగిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో మరి ముఖ్యంగా రైతు కూలీలు, దైనందిన కూలీలు, అలాగే పశువుల కాపరులు ఎటువంటి పరిస్థితుల్లో ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కిందకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా భారీ వర్షాలు సంభవించే సమయంలో కూడా ట్రాఫిక్ అంతరాయం జరిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కొద్దిగా చెదురుమదురు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు అలాగే ఎదురుగాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రయాణాలు కానీ లేదా ఏ కార్యక్రమాలు చేపట్టాలనుకున్నా కొద్దిగా ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది. అదేవిధంగా భారత వాతావరణ శాఖ ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల ఆగమనాన్ని ముందుగా హెచ్చరించడం జరిగింది. అనుకున్నట్లుగానే కేరళలో నైరుతి ఋతుపవనాలు మే 27వ తారీఖున కేరళను తాకే అవకాశం ఉంది. మే 27వ తారీఖున 4 రోజుల ఎర్రర్ తోటి +/- 4 రోజుల ఎర్రర్ తోటి
మే 27వ తారీఖున కేరళను ఋతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు.